రాజకీయాల్లో శాశ్వత మిత్రులు ఉండరు, శాశ్వత శత్రువులు ఉండరని ఎప్పుడో చిన్నప్పుడు విన్నాను భయ్య. తమిళనాడు పాలిటిక్స్ చూస్తుంటే అది ఇప్పుడు నిజం అనిపిస్తుంది. ఒక కపుల్ ఆఫ్ డేస్ క్రితమే తమిళనాడు ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చాయి కదా. టీవీకే తలపతి విజయ్ గారి పార్టీ 108 సీట్స్ గెలుచుకుంది. ఆయనే సీఎం అవుతారు. May 7th కి స్వేరింగ్ ఇన్ సెరమనీ ఉంటుంది, అంటే ప్రమాణ స్వీకారం చేస్తారు. ఇలాంటి న్యూస్లు చూసాం మనం. బట్ ఇప్పుడు లేటెస్ట్ ట్విస్ట్ ఏంటంటే AIADMK ఇంకా డిఎంకే అని రెండు పార్టీస్ ఉన్నాయి కదా. స్టాలిన్ గారిది డిఎంకే, AIADMK అంటే ద లేట్ జయలలిత గారి పార్టీ. ఇప్పుడు దాన్ని హెడ్ చేస్తుంది పళని స్వామి. AIADMK ఇంకా డిఎంకే కి 50 years నుంచి శత్రుత్వం ఉంది. ఇన్ఫాక్ట్ జయలలిత గారు సీఎం గా ఉన్నప్పుడు మిడ్ నైట్ కరుణానిధి గారిని అరెస్ట్ చేయించారు భయ్య. లుంగి కూడా ఊడిపోయింది అయింది. అండ్ డిఎంకే హ్యూమిలేట్ చేశారు జయలలిత గారిని దానికంటే ముందు అసెంబ్లీ సాక్షిగా, ఆమె చీర లాగి. సో వీళ్ళిద్దరి మధ్యలో పచ్చగడ్డి వేసిన భగ్గుమంటుంది. సో దే ఆర్ లైక్ టీడీపీ అండ్ వైసీపీ. టీడీపీ అండ్ వైసీపీ కలిస్తే ఎలా ఉంటుంది, వాళ్ళు కలిసి గవర్నమెంట్ ఫామ్ చేస్తే ఎలా ఉంటుంది, అన్ఇమాజినబుల్ స్టఫ్ కదా. సో ఇప్పుడు డిఎంకే అండ్ ఏఐడిఎంకే కలిసి మోస్ట్ లైక్లీ, అంటే ఇంకా న్యూస్ కన్ఫర్మ్ అవ్వలేదు, వాళ్ళిద్దరు టాక్స్ లో ఉన్నారంట. ఇద్దరు కలిసి తమిళనాడులో గవర్నమెంట్ ఫామ్ చేద్దాం అనుకుంటున్నారు. 2.5 years డిఎంకే పాలిస్తుందంట తమిళనాడుని, అండ్ 2.5 years ఏఐఏడిఎంకే పాలిస్తుందంట. బేసికలీ ఇదంతా ఎందుకు జరుగుతుందంటే టీవీకే పార్టీ తలపతి విజయ్ పార్టీకి సింపుల్ మెజారిటీ వచ్చింది భయ్య. అంటే బేసికలీ వాళ్ళు 108 సీట్స్ గెలుచుకున్నారు. దాంట్లో 2 places లో విజయ్ గెలిచాడు. ఒక సీట్ నుంచి ఆయన రిజైన్ చేయాలి. సో 107 సీట్స్ గెలుచుకున్నట్టు. బట్ గవర్నమెంట్ ఫామ్ చేయాలంటే అప్రాక్సిమేట్లీ 118 సీట్స్ కావాలి. 118 MLAs సిగ్నేచర్ కావాలి. కాంగ్రెస్ పార్టీకి 5 సీట్స్ ఉన్నాయి, అండ్ వాళ్ళు టీవీకే పార్టీకి మద్దతు తెలుపుతా అన్నారు. సో 107 + 5 ఎంత, 112. ఇప్పుడు సిపిఐ పార్టీ దగ్గర 2 సీట్స్ ఉన్నాయి, సిపిఎం పార్టీ దగ్గర 2 సీట్స్ ఉన్నాయి, విసికే అనే ఇంకో పార్టీ ఉంది, దానికి 2 సీట్స్ ఉన్నాయి. వీళ్ళు ముగ్గురు కలిపి మద్దతు ఇస్తే అప్పుడు 118 సీట్స్ అవుతాయి భయ్య టీవీకేకి. సిపిఐ ఇంకా సిపిఎం వాళ్ళు డిఎంకే తో కలిసి ఉన్నారు. ఇంకా కొన్ని పార్టీస్ ఉన్నాయి, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ అని, ఇంకా వేరే పార్టీస్ ఉన్నాయి భయ్య, అవి బీజేపీతో కలిసి ఉన్నాయి. సో బీజేపీ ఇస్ నాట్ సపోర్టింగ్ టీవీకే. విజయ్ ఏఐఏడిఎంకే పార్టీ వాళ్ళతో టచ్ లో ఉన్నాడంట భయ్య. వాళ్ళకి ఆల్రెడీ సిగ్నల్ పంపించాడంట, మాతో కలవండి గవర్నమెంట్ ఫామ్ చేద్దామని. బట్ ఏఐఏడిఎంకే వాళ్ళు అంత సుముఖంగా లేరంట టీవీకే విజయ్ పార్టీతో కలవడానికి. సో డిఎంకే కి 59, ఏఐడిఎంకే కి 47 సీట్స్ ఉన్నాయి. ఇవి రెండు కలిసి మిగతా వాళ్ళందరినీ కలుపుకొని వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేస్తారంట భయ్య. ట్విస్ట్ మీద ట్విస్ట్లు, ఇది అబ్సల్యూట్ సినిమా లాగా ఉంది. చూడాలి మరి ఏం జరుగుతుందో, ఏమైనా జరగవచ్చు. అందుకే మీకు గుర్తుండుంటే తలపతి విజయ్ గారు గెలిచిన తర్వాత 108 సీట్స్ నేను ఒక వీడియో చేశాను, దాంట్లో చెప్పాను ఇఫ్ ఎట్ ఆల్ విజయ్ బికమ్స్ సీఎం అని. ఎందుకంటే నాకు అనిపించింది ఇలాంటి పెంట ఏదో జరగబోతుందని. కానీ మీరు చెప్పండి, ఇలా డిఎంకే ఇంకా ఏఐఏడిఎంకే వాళ్ళిద్దరు ఎనిమీస్ అయినా పాలిటిక్స్ కోసం కలవడం సమంజసమా? కామెంట్ చేయండి. అండ్ జస్ట్ ఇన్ కేస్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చు పుచ్చు.